హల్లెలూయా. అంశం, ఈ రక్తస్రావము గల స్త్రీ ప్రభువుని గురించి విన్నది, విశ్వసించింది. మొట్టమొదటిగా విన్నది, రెండవది విశ్వసించినది. ఆయన బోధకుడు, ఆయన రక్షకుడు అని, ఆయన పాపులను ప్రేమించేవాడని విన్నది, ఆయన ఆదరిస్తున్నాడన్నది. కనుక నేను ఆయన యొద్దకు వెళ్ళాలి, నేను ఆ యొక్క ప్రభువును కలవాలని అనుకున్నది. కానీ కొన్ని సమస్యలు, కొన్ని పర్సనల్ సమస్యలు మనము మనుషులతోటి చెప్పుకోలేము. యేసు యొద్దకు వెంటనే యేసు యొద్దకు రాలేక బహు నిరాశపడింది. యేసు యొద్దకు రావాలంటే ఆ పర్సనల్ సమయం చెప్పుకోవాలంటే, నాకు రక్తస్రావం అవుతుందా అని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పుకోవాలంటే ఆమెకి బహు నిరాశపడింది. యేసు యొద్దకు రాలేక ఆ జనసమూహంలో ఆయన యొక్క వస్త్రపు చెంగుని ముట్టింది. ఆ యేసు యొద్దకు రాలేక వెనక నుండి విశ్వాసంతో ఆ యొక్క యేసు యొక్క వస్త్రపు చెంగుని ముట్టింది. ఎప్పుడు వెంటనే ఆమె స్వస్థత కలిగింది. ఈ లోకంలో ఎన్నో మందులు వాడింది, ఎన్నో తిప్పలు పడింది, కానీ డబ్బంతా వ్యయమైపోయింది. కానీ నేను ప్రకటించే ప్రభు అయిన యేసు యొద్దకు వచ్చి నీవు విశ్వాసంతో ఆ యొక్క ప్రార్థన చేసినట్టయితే నీకున్న ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా దాని నుంచి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ 820 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేయగలుగుతుందా కోరుతున్నాను.